అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి మార్చి 1వ తేదీ అనగా ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు? ఆ వార్తల వలన వారికి శుభ పరిణామాలా? అశుభ పరిణామాలా? ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు? ఎటువంటి సంఘటనలు చవిచూడబోతున్నారు? ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారి సమస్యలకు తగిన పరిహారాలు, పరిష్కారాలు లభిస్తాయో మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన క్షానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే క్షుణ్ణంగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనుక ఈ యొక్క రాశిగల వారి దిన ఫలాల ప్రకారం మీ యొక్క ఆదాయం పెరిగే అవకాశాలు మరింతగా కనపడుతున్నాయి. ప్రజలు మీ యొక్క ఆలోచనలకు రేపటి రోజున ఎక్కువ విలువనివ్వబోతున్నారు. మీరు కొత్త ఆశని అయితే కొనుగోలు చేయబోతున్నారు. పనిచేసే నిపుణుల కార్యాలయాల్లో బాగా రాణించగలుగుతారు. రేపటి రోజున పాత స్నేహితులను కలవబోతున్నారు. ఇంట్లో వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా, ఆనందంగా, పిల్లలతో సందడి వాతావరణం అయితే నెలకొంటుంది. రేపటి రోజున జీవిత భాగస్వాముల సహకారం మరియు ఆచరణాత్మక సమాఖ్యగా బాగా చక్కగా అయితే ఉంటుంది. రేపటి రోజున ఏ కొత్త వ్యాపారమైన ప్రయోజనకరంగా ఒప్పందం బలమైన అవకాశాన్ని అయితే ఇస్తుంది. మీ యొక్క భవిష్యత్తులో మీరు నైపుణ్యం కలిగిన దౌత్యవేత్తలుగా పాత్రలు పోషిస్తారు. తప్పకుండా రేపటి రోజున వ్యాపార చర్చల్లో అయితే చాలా విజయాన్ని సాధిస్తారు. మీ యొక్క ప్రేమ జీవితంలో మిమ్మల్ని స్థిరమైన మరియు నమ్మకమైన ఆ సంబంధాన్ని అయితే ఆకర్షిస్తబోతున్నారు. రేపటి రోజున జీవిత భాగస్వామికి మద్దతు ఒక ప్రధాన బలం అవుతుంది. తప్పకుండా రేపటి రోజున మీకు ఆ గ్రహాల అనుకూలత ఎంతైనా బాగా మెండుగా ఉందనైతే చెప్పుకోవచ్చు. ఆర్థిక స్థితి, ఉమ్మడి పెట్టుబడులు, భాగస్వాముల ద్వారా మరిన్ని లాభాలు రెట్టింపయ్యే అవకాశం ఉంది. తప్పకుండా అయితే రేపటి రోజున మీకు గృహశాంతి కొద్దిగా ప్రభావితం కావచ్చు. మీ యొక్క ప్రసంగంలో సమయాన్ని మాటించడం ఎంతైనా మంచిది. గృహాల విషయంలో మీకు వస్తే హైడ్రేషన్ యొక్క శక్తి అయితే మీకు క్షీణిస్తుంది. తప్పకుండా రేపటి రోజున ఎంతైనా ప్రశాంతత వాతావరణం గడపడం ఎంతైనా మంచిది. కోపాన్ని ఎంతైనా అదుపులో ఉంచుకోవడం చాలా మంచిదిగా అయితే చెప్పుకోవచ్చు. మీ యొక్క కోపాన్ని అదుపులో ఉంచడం వల్ల మీ యొక్క బంధాలను కోల్పోకుండా అయితే ఉంటారు. కోపంలో, ఆవేశంలో ఒక్కొక్కసారి మాట తులుతూ ఉంటారు. ఆ మాటను మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకోవడం వల్ల మనం తీసుకోలేము. కానీ అటువంటి వారిని బాధపెట్టిన వారిని అవుతాం. దానివల్ల తోబుట్టువులు కానీ, సోదరీమణులు కానీ, జీవిత భాగస్వామి కానీ, తల్లిదండ్రులు కానీ ఎవరైనా దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక ఎంతైనా కోపాన్ని అనేది మనం చాలా జాగ్రత్తగా ఉంచుకోవడం అయితే చాలా మంచిది. ఒక పని చేసే మహిళల జట్టు కృషి అయితే దౌత్య ప్రవర్తన అయితే అలవర్చుకోవాలి. రాజకీయ రంగాలు లేదా సంఘర్షణల నుండి దూరం పాటించడం, చట్టపరమైన కౌన్సిలింగ్ నిర్వహించడం, అలాగే కొన్ని రంగాల్లో మహిళల యొక్క ప్రయోజనాలు మీకు చాలా బాగా ఉమ్మడి పెట్టుబడుల నుంచి, జీవిత భాగస్వామి యొక్క ఆదాయం నుంచి మంచి లాభదాయకమైన సూచనలు అయితే ఉన్నాయి. ఒప్పందాలపై సంతకాలు చేసేటప్పుడు, షూరిటీ సంతకాలు చేసేటప్పుడు ఎంతైనా ఆలోచించి చేసుకోవడం చాలా మంచిది. జాగ్రత్త లేకుండా మీరు తొందరపడి సంతకాలు చేయడం వల్ల రాబోయే భవిష్యత్తులో మీరు తప్పకుండా అయితే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. ఎంత తీవ్రంగా నష్టపోబోతున్నారు కనుక ముందుగానే మీరు ఆలోచించి, ఒకటికి 2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఎంతైనా మంచిది. విశ్రాంతి తీసుకోవడం, నీరు తీసుకోవడం చాలా మంచిది. చల్లని వస్తువులను నివారించండి. మీ యొక్క ఆర్థిక విషయాలు కాస్త జాగ్రత్తగా ఉండాలి. తెలివిగా ఖర్చు చేయడం ఎంతైనా మంచిదని అయితే మీరు తెలుసుకోండి. ఎటువంటి పెట్టుబడులు పెట్టినా దాని ద్వారా ఎటువంటి ఆదాయం వస్తుందనేది కాస్త ఇంట్లో కుటుంబ సభ్యులను కానివ్వండి, లేదా అనుభవజ్ఞులైన వారి ద్వారా అయినా సరే మీరు కాస్త ఆలోచించి వాటిని అవలంబించడం అయితే ఎంతైనా మంచిదని అయితే తెలుసుకోండి. తప్పకుండా అయితే రేపటి రోజున మీకు ఎన్నో మంచి శుభవార్తలు అయితే చవిచూడబోతున్నారు. ఆ శుభవార్తల వలన మీ ఇంట్లో ఆనందదాయకమైన వాతావరణం అయితే నెలకొనబోతుంది. రేపటి రోజున మీకు ఎంతో అండగా ఉండబోయేటువంటి దైవం ఎవరో తెలిస్తే నిజంగా చాలా ఆశ్చర్యపోక తప్పదు. విద్యార్థులకు చాలా మంచి భవిష్యత్తు అయితే ఉండబోతుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగస్తులకు మంచి పేరు ప్రతిష్టలు కూడా ఉండబోతున్నాయి. జీతాలు కూడా పెరగబోతున్నాయి. ఎవరైతే నూతనంగా వ్యాపారం కోసం, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో అతి త్వరలోనే వారికి ఉద్యోగం కూడా లభించబోతుంది. ఈ యొక్క రాశిగల వారికి కొంచెం మొండితనం అధికంగానే ఉంటుంది. ఏదైనా చేయాలనిపిస్తే అది చేస్తారు, లేదు అనిపిస్తే అసలు చేయరు. వారికి మంచిగా ఉంటే మంచిగా ఉంటారు, చెడుగా ఉంటే చెడుగా ఉంటారు. వీరికి విలువైనటువంటి చోట ఒక్క నిమిషం కూడా ఉండరని అయితే చెప్పుకోవాలి. ఎవరైనా ఎగతాళి చేసినా, హేళన చేసినా అస్సలు ఊరుకోరు. వీరికి గుండె ధైర్యం ఎంతో చాలా అధికంగా ఉంటుంది. ఎంతటి పెద్దవారినైనా కానీ అసలు భయపడరు. వీరి వైపు తప్పు లేకుండా ఎవరికి తల వంచరు. అలాగే ఈ యొక్క రాశిగల వారికి రూపలావణ్యం ఎంతో ఆకర్షితంగా అయితే ఉంటుంది. వీరు కుటుంబ సభ్యుల కోసం వీరి యొక్క సమయాన్ని కేటాయిస్తారు. రేపటి రోజున స్వామివారి యొక్క అనుగ్రహం, ఆశీస్సులు వీరిపై మెండుగా ఉండబోతున్నాయి. దానివల్ల వీరిని ఎవరు ఏమీ చేయలేరు. వీరికి శత్రువులు కూడా పూర్తిగా తొలగబోతున్నారు. వీరి యొక్క రాశిగల వారికి రేపటి రోజున ఒక తమలపాకుపై
జై శ్రీరామ్ అని రాసి ఇంట్లో పూజ గదిలో పెట్టుకోండి. శ్రీరామనామము చాలా మంత్రం చాలా శక్తివంతమైనది. దానివల్ల ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం అంతా తొలగిపోతుంది. విపరీతమైనటువంటి డబ్బు ఆకర్షిస్తుంది. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని అయితే తెలుసుకోవాలి రేపటి రోజున. ఆ తర్వాత ఆ తమలపాకును పారేటువంటి నదిలో అయితే విడిచిపెట్టడం ఎంతైనా మంచిది. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. తొందరపడి తీసుకున్న నిర్ణయాల వల్ల ఎప్పటికైనా నష్టమే తప్ప లాభం ఏముండదు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. ఇక ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎవరైనా నూతనంగా పెళ్లి కోసం ఎదురు చూస్తున్నా కూడా వారికి అతి త్వరలోనే వివాహ సంబంధాలు నిశ్చయమవబోతున్నాయి. త్వరలోనే మీ ఇంట పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. కొన్ని రేపటి రోజున ప్రయాణాలను చేసేవారికి చాలా జాగ్రత్తగా ఉండడం ఎంతైనా మంచిది. వీలైనంత వరకు రేపటి రోజున కోతులకు పండ్లను దానం చేయడం, లేకపోతే కుక్కలకు ఆహారం దానం చేయడం దానివల్ల ఎంతైనా మంచిది. పుణ్యఫలం రెట్టింపు అవుతుంది. మీ యొక్క జీవితంలో ఉన్న శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు తొలగేటువంటి అడ్డంకులన్నీ కూడా దూరం అయిపోతాయి. ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. మీ యొక్క జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు ఉండదు. రాబోయే రోజుల్లో ధనఫలాలు బాగా లాభాలు అయితే చేకూరుతాయి. ఇంత పెద్ద అవకాశాన్ని అయితే మీరు అస్సలు వదులుకోవద్దు. రేపటి రోజున బయట వారితో కాస్త జాగ్రత్తగా మెలగాలి. ఎటువారితోనూ గొడవలకు అయితే అస్సలు తలదూర్చకండి. ఎవరికి ఎటువంటి సలహాలు ఇవ్వకండి. దానివల్ల మీకే నష్టం వాటిల్లుతుంది. అటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి కనుక జాగ్రత్త పడటం ఎంతైనా మంచిది. రేపటి రోజున మీరు ఎంతైనా కొందరు వ్యక్తుల వల్ల జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక ఎంతో అధికంగా కనపడుతుంది కనుక మీకు వచ్చేటువంటి అదృష్టం కూడా రాకుండా పోతుంది. అటువంటి వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండడం ఎంతైనా మంచిది. రేపటి రోజున మీరు తప్పకుండా అయితే దైవారాధన చేసుకోవడం ఎంతైనా మంచిది. రేపటి రోజున ఉదయం నిద్ర లేవగానే ఇల్లంతా శుభ్రపరచుకొని పసుపు నీళ్లు చల్లుకొని తప్పకుండా అయితే సూర్య నమస్కారాలు చేసుకున్న తర్వాత ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడం ఎంతైనా మంచిది. తులసి మొక్కకు ప్రదక్షిణలు చేయడం, అలాగే దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం, అలాగే మీరు ఇంట్లో అమ్మవారి యొక్క పూజ చేయడం, కులదేవత ఆరాధన అయితే అస్సలు విస్మరించవద్దు. తప్పకుండా ఇంట్లో సాంబ్రాణి ధూపాన్ని అయితే చూపించండి. అలాగే రేపటి రోజున మీరు శివాలయానికి వెళ్ళి అక్కడ నవగ్రహ ప్రదక్షిణలు చేసి శని భగవానునికి తిలతైలాభిషేకం చేయించడం వల్ల మీకున్న శని దోషాలన్నీ అయితే తొలగిపోతాయి. తప్పకుండా దేవాలయంలో ఉన్న రావి చెట్టు దగ్గర మొదట్లో ఆవు నెయ్యితో అయితే దీపాన్ని పెట్టి మీరు ప్రదక్షిణలు చేసి మీరు గట్టిగా సంకల్పం చేసుకోవడం వల్ల తప్పకుండా అటువంటి కోరికలు అయితే నెరవేరు తీరుతాయి. ఇవన్నీ అయితే మీరు అస్సలు దేవతారాధనను విస్మరించవద్దు. తప్పకుండా నిత్య దేవనామ స్మరణ చేసుకుంటూ ఉండడం వల్ల మీ పనుల్లో కలిగే ఆటంకాలన్నీ అయితే తొలగిపోతాయి. మీకు రేపటి రోజున కలిసి వచ్చే అదృష్టపు సంఖ్యల విషయానికి వస్తే కనుక 2, 5 అని అయితే చెప్పుకోవచ్చు. అందరినీ మీరు కలుసుకోకపోవడం చాలా అనవసరం అనేది తెలుసుకోవాలి. ముఖ్యమైన విషయాలు ఆత్మీయుల యొక్క సలహాలు కూడా మీకు చాలా శుభప్రదంగా ఉంటాయి. కొందరి ప్రవర్తన వల్ల మీకు ఆత్మాభిమానం దెబ్బతినబోతుంది. అటువంటి వివాదాలకు అస్సలు పోవద్దు. రేపటి రోజున మీరు దైవాన్ని నిత్యం స్మరించుకుంటూ ఉండడం వల్ల ఎటువంటి పనుల్లో అయినా సరే విఘ్నాలు తొలగిపోయి ఆటంకాలన్నీ తొలగిపోయి మీకు మేలు జరుగుతుంది. మిత్రుల యొక్క సహకారం లభిస్తుంది. గృహ సంబంధితమైన లాభాలు అధికంగా కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగంలో స్పష్టమైన సంభాషణ అనేది ఉంటుంది. అపార్థాలకు తావు లేకుండా మీరైతే తప్పకుండా వ్యాపారంలో ఆలోచించి నిర్ణయాలనైతే తీసుకోవాలి. కుటుంబంలో ఆనందకరమైన సమయం అనైతే నెలకొంటుంది. తప్పకుండా దైవనామ స్మరణ మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది. మీ యొక్క జీవితంలో కొన్ని వార్తల వల్ల మనోధైర్యాన్ని కూడా ఒక వార్త పెంచబోతుంది. సుఖ సంతోషాలతో మీరైతే ఎంతో శుభప్రదంగా రేపటి రోజున గడపబోతున్నారు. తెలుసుకున్నాం కదండి. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఎటువంటి దేవతారాధన చేయాలనేది. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.